నేను ఏదో చెప్పుంటాడేమో అనుకుంటున్నా. నిజంగా అంటే 16, 17 ఏళ్ల వయసులో వాళ్ళకి అన్నా క్యాంటీన్ తీసేశారను, ఇంకోటనో ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలన్న ఆలోచన అట్లాంటి వస్తదా? కారణాలతో చేశారని అంటే నేను వాళ్ళకి అంత అనుకోవట్లేదు. ఆలోచన వస్తదా? అసలు అట్లాంటి కారణాలతో జరిగిందని నేను అనుకోను. అంటే వెనక ఎవరు లేకుండా. ప్రభుత్వ వ్యతిరేక చర్యల ప్రభుత్వం మీద కోపంతో చేశారని అయితే నేను అనుకోను. అది ఖచ్చితంగా వీళ్ళల్లో ఆహ్, ఏది వైసీపీ గెలిచేస్తుందేమో ఓసారి కసి తీర్చుకోవాలనన్నా ఉండాలి. అంటే ఆ పిల్లల్లోనే అది ఉంటదా నేననేది అది? వెనక ఎవరో లేకుండా పిల్లల్లో అది ఉంటదా? ఉంటది, ఎందుకు ఉండదు? ఇప్పుడు రోజు వీళ్ళొక నాయకుడి వెనకాల తిరుగుతున్నాడు. ఓటు హక్కు కూడా లేని వాళ్ళకి ఎవడొస్తే ఏంటి, ఎవడు పోతే ఏంటి, ఇప్పుడు పవన్ ఎవరు కళ్యాణ్ అధికారంలోకి వస్తే గురించి ఏంటి? బూతులు తిట్టేవాళ్ళు ఎవరండి? హ్మ్. వాళ్ళకి ఓటు హక్కు ఉన్నోళ్ళు ఉన్నారా? హ్మ్. ఎన్ని బూతులు తిడతారు? హ్మ్. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు? హ్మ్. వాళ్ళకి ఓటు హక్కు ఎక్కడ ఉంది? వాళ్ళకేం తెలుస్తుంది? అదే అంటున్నాను. ఇవాళ 12 ఏళ్ళు దాటిన తర్వాత ఇవాళ సోషల్ మీడియా పుణ్యమని 12 ఏళ్ళు అక్కర్లా, 6-7 ఏళ్ల దగ్గర నుంచినే చాలా విషయాలు తెలుస్తున్నాయి. పొలిటికల్గా వచ్చాడు మనకు ఒకటి వీరుడు అంతే. ఆ వీరుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ద్రోహులే అంతే. ఆ టైపులో వచ్చే ఫీలింగ్ కసి. అప్పటి నుంచి ప్రతి దాంట్లో నేరేటివ్ థింకింగ్ ఉంటుంది. మీకేం అక్కర్లా, రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే అర్జెంటుగా జగన్ ఉరి తీసేయాలనిపిస్తుంది మనకి. ఆ స్థాయిలో ఉంటుంది. అంటే ఒక ఆకతాయి అంత అలాగా సీఎం అంటే ఆకతాయి అనుకోవట్లే నేను. అంటే ఇతను గంజాయి మత్తుకి ప్రభావితానికి లోనయ్యే క్యారెక్టర్ అని మాత్రం అనుకుంటున్నా. ఆకతాయి గురి చూసుకోవట్లేడు. అదే కదా. అది గాలికి కొట్టాలి కానీ రాయేయాలి కానీ కరెక్ట్ గురి చూసి కొట్టలేడు. కాబట్టి